ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చిన తమ్ముడు? ఐడిపిఎల్ ఏం చేస్తుంటావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇక్కడికి ఎందుకు వచ్చినావు? అంటే ఉద్యోగాలు వస్తున్నావు అని చెప్తే వచ్చిన మా సార్ చెప్పి మా సార్ తీసుకొచ్చి. మీ సారా? మీరు మీరెక్కడ ఏంటి? దేవరకొండ రవీంద్ర కుమార్ సభ నుంచి వచ్చామండి. రేవంత్ రెడ్డి పాల్పన బాగాలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇస్తా అన్నారు. ఏం ఇవ్వలేదు ఇంతవరకు. అదులా బంగారం ఎక్కడే పోయింది, అది ఇది ఎక్కడే పోయింది. నార్మల్గా మాట వరుసైనా కానీ మాటగా ఏది చెప్పినా కానీ బరాబర్ చేయాలి. రేవంత్ రెడ్డికి అసలు మాటగా విలువ లేదు. హరీష్ రావు ఇంత మంచి వ్యక్తి, ఆయన ముంగల నువ్వు ఎట్లా మాట్లాడతావు? నేనే పోటీ చేస్తా సిద్దిపేటలో నువ్వు ఎట్లా అంటావు? నీకు అవసరమైంది? ఆయనకున్న రెస్పెక్ట్ నీకు ఉందా? అసలు నువ్వు సీఎంలు ఉన్నప్పుడు, నువ్వు సీఎం పదవి ఉన్నప్పుడు ఆ సీఎం పదవిలో నువ్వు ఎట్లా చేయాలి, ఏం చేయాలి ఆ మాట తెలియాలి. నీకు ఆ మాట తెలియదు, అది పదవి తెలియదు. ఏం మాట్లాడతావు? హరీష్ రావు ముంగల మాట్లాడతాను. హరీష్ రావు ఎవరు? మోతావారి, చాలా మంచి వ్యక్తి. హరీష్ రావు టైగర్. ఆయన సిరిజీలని ఆయన వేసే దమ్ము ఊరికి లేడు. అంటే ఇప్పటికే సరూర్ నగర్ సభలో చాలా మంది యువత వివిధ జిల్లాల నుంచి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఎలక్షన్ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అయితే నెరవేర్చలేరో యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ డిక్లరేషన్ ఏర్పాటు జరిగింది. ఇదే సభలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు గడుస్తుంది. ఇచ్చిన హామీలు ముఖ్యంగా యువతకు ప్రతి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకూడదు. ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులని నిరుద్యోగులను కూడా అటు ఇబ్బంది పెడుతున్న అంశానికి కూడా చాలా మంది నిరుద్యోగులు రోడ్డు మీద చాలా సందర్భాల్లో ధర్నాలు చేయడం జరిగింది. ఇక్కడ పక్కనే దిల్చుకున్నారు కూడా పోలీసులు గతంలో అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. సో అదే నేపథ్యంలో యువతకు భరోసాగా యువత కండ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సభ పెడుతున్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే గతంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే సభ పెట్టిందో సేమ్ అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఎక్కడ సభ పెట్టిందని ఆ మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ సభ పెట్టిందని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇది ముఖ్యంగా అయితే యువ సంగ్రామంలో బీఆర్ఎస్ నాయకులతో పాటు నిరుద్యోగులు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులతో పాటు అటు ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు కూడా రావడం జరిగింది. అక్కడక్కడ కొంతవరకు అరెస్టు కూడా జరిగిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు. సో కేటీఆర్ కూడా రావడం జరిగింది. కేటీఆర్ ఇంకాసేపట్లో మాట్లాడే అవకాశం ఉంటుంది. యువతను ఉద్దేశించి యువతకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏంటిది, ప్రస్తుతం ఏ విధంగా అమలు చేస్తుంది, ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాల విషయంలో చెప్తున్న మాట ఏంటిది, వీళ్ళు ఎంతవరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన అంశాలపైన కూడా మాట్లాడుతూ, అలాగే 19,000 పోలీస్ నోటిఫికేషన్ల ఇష్యూ కూడా ఇక్కడ ప్రస్తావించే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా మంది నాయకుల వైపు చెప్తూ వస్తున్నారు. సో మరి ముఖ్యంగా వచ్చే ఎలక్షన్ వరకు ఇప్పుడున్న కొత్త యువతరాన్ని కూడా మనం జెన్జీ ఉద్యమాన్ని మన పార్టీలో కూడా చేర్చుకోవాలి. ఆ విధంగా రైట్ పవన్, థాంక్యూ ఫర్ ది అప్డేట్స్. మాకు కనీసం మాట్లాడుకోనియరు. సరే మళ్ళా డైవర్ట్ చేసారు. సరే నోటిఫికేషన్లు కదా, పెన్షన్ అన్నాడు కదా, సరే నువ్వు ఎట్లా పెంచవో చూస్తాం, గల్లా బట్టి బరాబరుసులు చేసుకుంటాం. ఇంకొకటి, చాలా మంది కేసులు పెడుతున్నారని భయపడుతున్నారు నిరుద్యోగులు. మీకు చెప్తున్నా, నా మీద ఎన్ని కేసులు అయినాయి తెలుసా? అయినా సరే వెనకకి తగ్గట్లే, తగ్గం. కేసు వేయించుకుంటాం, కేసు వేయించుకుంటాం, కొట్లాడతాం. 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు సాధిస్తాం. రేవంత్ రెడ్డి తొడగొట్టి చెప్తున్నా, నువ్వే కాదు తొడగొట్టేది మగ పిల్లలే కాదు, ఆడపిల్లలు కూడా తొడగొట్టి సవాల్ చెప్తాం. రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. పాలమూరు బిడ్డ అన్నావు కదా, నీ విద్యాశాఖ మంత్రి నువ్వు పెట్టుకున్నావు కాబట్టి నేను ఇట్లా అడుగుతున్నాం. వేరేదైతే నేను అడగకపోవు. నువ్వు సీఎంగా ప్రధానమంత్రిగా నాకు సంబంధం లేదు. ఒక నిమిషం, నువ్వు సీఎంగా ప్రధానమంత్రిగా నాకు సంబంధం లేదు, కానీ విద్యాశాఖ మంత్రి తీసుకొని తప్పు చేసినావు నువ్వు. విద్యాశాఖ మంత్రి, ఈ మేడం ఉంది, సబితమ్మ ఉంది, విద్యాశాఖ మంత్రి ఉంది. నీ అడ్డమైన జీవోలు వచ్చినాయా? ఎన్ని జీవోలు తెచ్చినావు? చెత్తమ్మకమోడ చెప్పు, ఎన్ని జీవోలు తెచ్చినావు? జీవో నంబర్ 4 అంట. నన్ను మంచిగా లెక్చరర్ కానీరా అంటే నన్ను తీసుకొచ్చి కొట్లాటల్లో పడేసిర్రు. నేను ప్రశాంతంగా టీచర్ అయ్యేదాన్ని, కానీ నన్ను తీసుకొచ్చి కొట్లాటల్లో పడేసిరుగా. భరించండి, నన్ను భరించాలి మీరు. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, మీరు కూడా విద్యాశాఖ మంత్రి కదా, అప్పుడు మేడం ఉన్నప్పుడు కొత్త జీవాలు పుట్టుకొచ్చినాయా? మేడం ఉన్నప్పుడు కొత్త జీవాలు